నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ నేను సునీత. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో పాటుగా ఏజెంట్లకు ఐడి కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. ఇక మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాతో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో భూమి కూడడంపై నిషేధమైతే విధించారు. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ హెచ్చరికలను జారీ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపల్ పరిధిలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక్కో హాల్ కు ఒక్కో రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 సెంటర్లను కౌంటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అక్కడ కౌంటింగ్ కు అవసరమైనటువంటి టేబుల్స్ ను సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక జనగామ జిల్లా కేంద్రంలో ఏకశిల బీఈడీ కళాశాలలో జనగామ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను అధికారులు చేశారు. మొత్తం 30 వార్డులకు 3 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుకు ఒక టేబుల్ తో మొత్తం 30 వార్డులకు 30 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సూపర్వైజర్ 30 మంది, అసిస్టెంట్ సూపర్వైజర్లుగా 60 మందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మొత్తం 120 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి గౌష్ ఆలం తెలిపారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ముందస్తుగా దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఖమ్మం జిల్లాలోని 5 పురపాలికల పరిధిలో 1,17,043 మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తం చేశారు. ఇక ఎదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. కల్లూరు, మధిర వంటి తక్కువ ఓట్లు పోలైన మున్సిపాలిటీలో కౌంటింగ్ ప్రారంభమైన 2-3 గంటల్లోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. 16న పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. సునీత, గుడ్ మార్నింగ్. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే కూడా అంటే 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి కౌంటింగ్ కు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఆ కౌంటింగ్ కేంద్రం లోపలికి వార్డు అభ్యర్థితో పాటు ఏజెంట్లు వాళ్ళకు సంబంధించినటువంటి ఐడి కార్డు ఉంటేనే లోపలికి అనుమతి ఉంటుంది. కానీ మీడియాకు కూడా అక్రెడిషన్ కార్డు చూసి మాత్రమే మీడియా ను కూడా లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందని అధికారులు ఇప్పటికే చెప్పారు. కౌంటింగ్ కేంద్రానికి దాదాపు 200 మీటర్ల పరిధిలో కూడా ఎవరు గుమికూడకూడదని కూడా అధికారులు నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీజేలు, ర్యాలీలు, టపాసులు పేల్చడం ఇలాంటి అన్నిటిని కూడా పోలీసులు నిషేధించారు. ఒకసారి మనం జిల్లాల వారిగా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా ఏ మున్సిపాలిటీకి పరిధిలో ఆ మున్సిపాలిటీ అక్కడే ఆ కౌంటింగ్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా కౌంటింగ్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక్కో హాల్కు ఒక్కో రిటర్నింగ్ అధికారిని కూడా నియమించారు. ఉమ్మడి నల్గొండలోని
మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మొత్తం 17 మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 సెంటర్లను కౌంటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అక్కడ కౌంటింగ్ కు అవసరమైనటువంటి టేబుల్స్ ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. అతిపెద్ద మున్సిపాలిటీలు ఈ జిల్లాలో ఉన్నటువంటి క్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక జనగామ జిల్లా కేంద్రంలో ఏకశీల బీఈడీ కళాశాలలో జనగామ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. మొత్తం 30 వార్డులకు 3 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయగా ప్రతి వార్డుకు 1 టేబుల్స్ తో పాటు మొత్తం 30 వార్డులకు 30 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సూపర్వైజర్ 30 మంది ఇతర అసిస్టెంట్ సూపర్వైజర్లు సిబ్బందిని కూడా నియమించినటువంటి పరిస్థితి కల్పిస్తా ఉంది. కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 3 అంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది, అల్లర్లు జరిగే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలా జిల్లా వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు సంబంధించి పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని పెద్ద మున్సిపాలిటీలు భారీగా అంటే పెద్ద వార్డులు బాగా ఉన్న చోట మాత్రం 3 రౌండ్లలో ఫలితం తేలే అవకాశం ఉంది. 30 లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీలో రెండు వారికే అంటే 2 రౌండ్ల వరకే ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం ఒక్కో రౌండ్ కు 10 నుంచి 15 వార్డులను కూడా ఈ దీంట్లో లెక్కిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ఉండాలి. ఎక్కడ కూడా అంటే అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ పేపర్ కనుక వారి సమక్షంలోనే ఓటర్ వేసినటువంటి స్లిప్ ని వాళ్ళ సమక్షంలోనే ఓపెన్ చేసి లెక్కిస్తారు. దాని తర్వాత కూడా ఫలితం వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను అధికారులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ చేశారు. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా అదే పరిస్థితుల్లో కౌంటింగ్ ను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అధికారులు ఉన్నారు. ఖమ్మంలోని 5 మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తం కూడా 5 మున్సిపాలిటీలకు సంబంధించి 2 రౌండ్లలో ఫలితం తేలే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే మధ్యాహ్నం 1-2 గంటల వరకు మాత్రం మొదటి రిజల్ట్ పూర్తిగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాకుంటే బ్యాలెట్ పేపర్స్ కనుక ఏదైనా తప్పిదాలు వచ్చినా కూడా మళ్ళీ రీకౌంటింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక కొంత సమయం పట్టే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ కౌంటింగ్ మీద అటు అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా ఆశలు పెట్టుకున్నారు. గెలుపు ఎవరిది అనేది కూడా ఎవరికి వారు ధీమా ఉన్నటువంటి నేపథ్యంలో కాసేపట్లో తేలిపోయేటువంటి ఫలితంతో అభ్యర్థుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రచారం చేసినటువంటి నేతల్లో కూడా కొంత ఆసక్తిగా మారిందని ఎన్నిక చెప్పుకోవచ్చు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను పెద్ద ఎత్తున కూడా ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితి కూడా మనం ఎన్నికల్లో చూసుకున్నాము. ధన ప్రవాహం భారీగా కూడా ఎన్నికల్లో పారింది. అయితే ఓటు ఎవరికి వేశారు, ఎవరికి వైపు ఓటర్లు నిలబడ్డారు అనేది కూడా మరి కాసేపట్లో కూడా పూర్తిగా తేలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే యాకేష్, ఒకవేళ ఏమైనా టెక్నికల్ సమస్య కనుక తలెత్తితే బ్యాకప్ కి ఎలాంటి పెట్టుకున్నారు? ఏదన్నా అభ్యర్థుల సమక్షంలో అటు అబ్జర్వేర్ల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎవరైనా అభ్యర్థులు ఓట్లకు సంబంధించిన అభ్యంతరాలు చెప్తే మాత్రం మళ్ళీ రిటర్నింగ్ అధికారి అక్కడే ఉంటారు కనుక ఆయన సమక్షంలోనే మళ్ళీ ఒకసారి కూడా దాన్ని రీకౌంటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. సాంకేతిక లోపాలంటే కొంత ఈవీ ప్యాచ్ అయితే మనకు దానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉండు, ఈవీఎంలు అయితే ఏమైనా ఇబ్బందులు ఉండు. కాకుండా ఇవి మొత్తం కూడా బ్యాలెట్ పత్రాలకు సంబంధించి కనుక ఏమన్నా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ ఆ ఓట్లను లెక్కించేటువంటి అవకాశం అభ్యర్థుల సమక్షంలోనే ఉంటుంది కనుక అలాంటి సమస్యలు ఏం తలెత్తలేదు. ఎందుకంటే ముందస్తుగానే కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు 7 గంటల సమయంలోనికే అధికారులు అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో వారి సమక్షంలోనే పోలైనటువంటి ఓట్లను అన్నింటినీ కూడా అభ్యర్థులు, అబ్జర్వేర్లు, ఇతర ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరి సమక్షంలోనే వాటిని సీళ్లను ఓపెన్ చేసి వాళ్ళ ముందే లెక్కిస్తారు కనుక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు అయితే తీసుకున్నారు. అయితే యాకేష్, ప్రతి సెంటర్ లో దాదాపుగా ఎన్ని టేబుల్స్ ని ఏర్పాటు చేశారు? ఎన్ని రౌండ్స్ లో రిజల్ట్స్ మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? పెద్ద మున్సిపాలిటీలు 50 నుంచి 60 వార్డులుంటే మాత్రం 3 రౌండ్లలో ఫలితం తేలే
అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. 30 నుంచి 40 లోపు ఉంటే మాత్రము 2 రౌండ్లలోనే ఫలితం తేలే పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం కూడా ఒక్కో రౌండ్ కు దాదాపు 10 నుంచి 15 టేబుల్స్ వేశారు. ఆ టేబుల్స్ మొదటి రౌండ్ 10-15 టేబుల్స్ లలో కంప్లీట్ కాగానే అది ప్రకటిస్తారు ఆ ఫలితాన్ని. తర్వాతకి రెండో రౌండ్ కు సంబంధించి మిగతా వార్డులు ఉంటాయి, ఆ వార్డులకు సంబంధించి సేమ్ ఫలితం ఇలాగే ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియనంతా కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వలన అభ్యర్థులు అంతా ఆయన సమక్షంలో జరిగి ఎన్నికని కౌంటింగ్ కు సంబంధించి రిజల్ట్ ఇచ్చినాక తర్వాతకి ఎవరైనా అభ్యంతరం చెప్తారన్న ఉద్దేశంతో కూడా ఎన్నికల అధికారులు దీన్ని పూర్తి ఒక పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మొత్తం కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేస్తున్నారు. రేపు రోజున ఎవరన్నా తన ఎన్నిక మీద కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా పూర్తిగా సాక్ష్యాలు ఉండే విధంగా కూడా ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. పెద్ద మున్సిపాలిటీలకైతే దాదాపు 3 రౌండ్లలో ఫలితం తేలే అవకాశం ఉంటుంది. 30 నుంచి 40 ఉన్నటువంటి మున్సిపాలిటీలకైతే 2 రౌండ్లలో మాత్రమే ఈ ఫలితాలు ప్రకటిస్తామని ఇప్పటికే అధికారులు చెప్పారు. అయితే యాగేష్, మరోపక్క అటు ఏదైతే కౌంటింగ్ దగ్గర అటు అభ్యర్థుల ఏజెంట్లు కానీ అబ్జర్వర్లకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏమైనా మార్గదర్శకాలు ఇచ్చారా? లోనికి కౌంటింగ్ కేంద్రం లోనికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ వార్డు అభ్యర్థితో పాటు ఎవరైతే తమ కౌంటింగ్ ఏజెంట్ ఉంటారో వారితో పాటు మరొకరు మొత్తం ఒక 2 ఏజెంట్లు ఒక అభ్యర్థి మాత్రమే లోనికి అనుమతిస్తారు. వాళ్ళు అనుమతించినటువంటి సమయంలో ఎన్నికల అధికారులు ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డు ఉంటుంది. ఆ ఐడి కార్డు ఉంటేనే గేటులోని నుంచి లోనికి కౌంటింగ్ కేంద్రం లోనికి అధికారులు అనుమతిస్తారు. ఇట్లా అబ్జర్వేర్లు గాని ఏజెంట్లు గాని అభ్యర్థి గాని ఎవరికైనా కూడా ఎన్నికల అధికారులు ఒక ఐడి కార్డు అయితే ఇష్యూ చేసింది. ఆ ఐడి కార్డు తీసుకొని వస్తే మాత్రమే లోనికి అనుమతి ఉంటుంది. మీడియాను కూడా ఈసారి బాగానే షరతులు పెట్టారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు లేనటువంటి పరిస్థితి ఈసారి మీడియాకు కౌంటింగ్ కేంద్రంలోని కూడా అనుమతించిన పరిస్థితి. ఎవరికైతే అక్రెడిటేషన్ కార్డు ఉంటుందో వారు మాత్రమే గేటు దగ్గర పోలీస్ సిబ్బందికి చూపించి లోపలికి అనుమతించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా నిన్న ఆదేశాలు ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే అనుమతున్న అక్రెడిటేషన్ ఉన్నటువంటి మీడియా వారు మాత్రమే లోనికి అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా సీరియస్ గా ఎన్నికల అధికారులు తీసుకున్నారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా అభ్యర్థులు గాని ఏజెంట్లు గాని ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీలైనా ఎవరైనా కూడా ఎన్నికల అధికారులు నిర్వహించేటువంటి కౌంటింగ్ ప్రక్రియ మీద ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ పెట్టకుండా రేపటి అందుకనే ఇలాంటి నిబంధనలు అయితే పెట్టారు. ఒక పకడ్బందీగా ఎన్నికల అధికారులు ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డ్స్ వారు చెప్పినటువంటి నిబంధనల మేరకే అధికారుల లోనికి వార్డు సభ్యులను గాని ఇతర ఏజెంట్లను గాని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సున్నితమైన ప్రాంతాలని ఎన్ని గుర్తించారు? అక్కడ నిఘా ఎలా ఉంది? కౌంటింగ్ కేంద్రం అంటే ఎక్కువగా కూడా కరీంనగర్ లేకుంటే నల్గొండ ఇలాంటి కొన్ని జిల్లాల్లో కొన్ని పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎన్నికల మనం ప్రక్రియను చూసుకుంటే కూడా కొన్ని చోట్ల గొడవలు తలెత్తినటువంటి పరిస్థితి. ఇప్పుడు కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా అలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు భద్రతాపరమైనటువంటి అంశాలు తీసుకున్నారు. కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి 200 మీటర్లకు లోపలికి కూడా ఎవరిని అనుమతించట్లేదు. పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచిన తర్వాతకి ర్యాలీలు చేసుకోవడానికి కూడా కనీసం అనుమతి ఇవ్వలేదు. వారు టపాసులు గాని ఇతర సంబరాలు చేసుకోవడానికి కూడా ఎవరికి పోలీస్ శాఖ అయితే అనుమతి ఇవ్వలేదు. గెలుపు ఇచ్చిన తర్వాతకి కూడా సాయంత్రం అంటే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతకి ఇలాంటి సంబరాలు చేసుకోవాలని ఇప్పటికే గట్టి ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక మద్యం షాపులు కూడా ఇవాళ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాతనే మద్యం షాపులు గాని బెల్ట్ షాపులు గాని ఓపెన్ చేసుకోవచ్చు అని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరిని అనుమతించట్లేదు. కనీసం ఎవరైతే పోలీస్ శాఖ గాని ఇతర ఎన్నికల అధికారులు ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డ్స్ ఉంటే మాత్రమే లోనికి అనుమతిస్తారు తప్ప ఆ కౌంటింగ్ జరిగినటువంటి ఆ కేంద్రాల వద్ద దాదాపు 200 మీటర్లకు లోనికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. ఎందుకంటే ఇది ఎన్నికల సంఘం కనుక
ఈ ఎన్నికను అంటే కౌంటింగ్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇతర పార్టీలు అల్లర్లు గాని గొడవలు గాని తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు భారీగా కూడా ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టారు కనుక ఆ గెలుపు ఓటముల సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అందుకనే ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. దరిదాపుల్లో కూడా కౌంటింగ్ కేంద్రానికి ఎవరిని కూడా లోనికి పంపించని పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైందని చెప్పాలి. మరి కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అభ్యర్థులతో పాటుగా ఏజెంట్లకు ఐడి కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాతో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఇక కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో భూమి కూడడంపై కూడా నిషేధం విధించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటు రాష్ట్ర డీజీపీ అయితే హెచ్చరికలను జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, సునీత, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధమైన రోజు కాసేపట్లో అంటే 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. అయితే మధ్యాహ్నం లోపే ఫలితాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదట బ్యాలెట్ ఓటింగ్ అయితే లెక్కిస్తారు. బ్యాలెట్ ఓటింగ్ లెక్కింపు తర్వాతే ఆయా బూత్లకు సంబంధించి పోలింగ్ ఏవైతే జరిగాయో వాటికి సంబంధించి ఓట్లు అయితే లెక్కిస్తారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాటు చేశారు. మనం ఉమ్మడి మెదక్ జిల్లాకు చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో 11, మెదక్లో 4, సిద్దిపేటలో 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహిర్, అందోల్, నారాయణఖేడ్, పడాన్చేర్ సెగ్మెంట్ లోని ఇంగ్లీషం, ఇస్నాపూర్, గుమ్మడిదల, జిన్నారం, బోల్ ఏదైతే గడపోతారు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మెదక్లోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, అటు సిద్దిపేట జిల్లాలు చూస్తే గజ్వేల్, దుబాక, చేర్యాల, ఉస్నాబాద్ ఈ 19 మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అంటే కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు. ఈ కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇప్పటికే ఆయా పోలింగ్ బూత్ల వద్ద దాదాపు ఏవైతే కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారో అక్కడ 200 మీటర్ల పరిధి వరకు భద్రత అయితే కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో అభ్యర్థుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే కౌంటింగ్ సందర్భంగా ఏవైతే మనం గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఏవైతే వార్డులో 1-2 ఓట్ల తేడాతో గెలుపు అలాంటి పరిణామాల దృష్ట్యా ఆయా వార్డులకు సంబంధించి ముందస్తుగా ప్రికాషన్ చర్యలు కూడా తీసుకున్నారు. ఎవరైతే అభ్యర్థుల తరఫున వచ్చి ఉంటారో ఏజెంట్లు వాళ్ళను కూడా ముందస్తుగానే కొన్ని ప్రికాషన్స్ అయితే సూచించారు. ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే దాదాపుగా ఈ పుర తీర్పు పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 నుంచి 8 రౌండ్లలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. మనకు సంగారెడ్డిలోని 11 మున్సిపాలిటీల్లో చూస్తే ఇటు సంగారెడ్డిలో దాదాపుగా బీఆర్ఎస్ కు అనుకూల తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. 1000 ఓట్లకు ఒక టేబుల్ అయితే ఇక్కడ కౌంటింగ్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. ప్రతి 1000 ఓట్లకు ఒక టేబుల్ చెప్పున మొత్తం 350 టేబుళ్లను సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇది సంగారెడ్డి జిల్లా వరకు. అటు సిద్దిపేట జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. మెదక్ జిల్లాలో కూడా అక్కడ ఏవైతే తక్కువ మున్సిపాలిటీలు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఆయా మున్సిపాలిటీలకు అనుగుణంగా ఏవైతే మున్సిపల్ ఎన్నికలు జరిగాయో ఆయా ప్రాంతాల్లోని సంబంధిత కళాశాలలు కావచ్చు ఇతర సెంటర్లలో అయితే ఒక ఏర్పాట్లు అయితే చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే మధ్యాహ్నం వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మనం వార్డుల వారీగా చూస్తే ఇటు సంగారెడ్డిలో 35 వార్డులు ఉన్నాయి. 75 ఈ టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. అంటే పెద్ద మున్సిపాలిటీ కాబట్టి. జహీరాబాద్ లో 37 వార్డులు ఉంటాయి కాబట్టి 74 టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. ఈ చిన్న మున్సిపాలిటీలో కూడా కోహిల్ లాంటి చిన్న మున్సిపాలిటీలో 16 వార్డులు ఉంటే 16 టేబుల్
అలాగే చేర్యాలలో 12 అంటే 7 టేబుల్, ఈ విధంగా వార్డుల వారీగా మొత్తం టేబుల్ అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓవరాల్ గా సంగారెడ్డి జిల్లాలో చూస్తే 256 వార్డులు ఉండగా 76% పోలింగ్ నమోదైంది. కాబట్టి ఆ రేంజ్ లోనే అంటే దాదాపుగా 12 నుంచి 1 గంటల లోపే పూర్తిగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరోవైపు క్యాంపు రాజకీయాలకు తెరతీసినట్టుగా తెలుస్తుంది. కౌంటింగ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ముందస్తుగానే అప్రమత్తమయ్యాయి. ఓటమి గెలుపులపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలలో ఎవరైతే అభ్యర్థులు గెలుస్తారో కీలకమైన అభ్యర్థులు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీరిద్దరి మధ్య నెక్ టు నెక్ పోటీ ఉంటే స్వతంత్రులు బీఆర్ఎస్ వాళ్ళే కొంత కీలకంగా అవుతారు. కాబట్టి ఆయా అభ్యర్థులు కూడా ముందస్తుగానే క్యాంపు రాజకీయాలకు తెరతీసినట్టుగా తెలిసింది. అయితే మనం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 136 కేంద్రాలు ఉండగా సంగారెడ్డి జిల్లాలో, మోడగల్ జిల్లాలో చాలా రాష్ట్రంలోనే ఎక్కువ స్థాయిలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 100 ఓట్లు పూర్తి కాగానే అంటే బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి కొంత ఆలస్యం అవుతుందని చెప్పి ముందస్తుగానే చర్యలు చేపట్టారు. అయితే ఈ ఓట్ల లెక్కింపు సంబంధించి మనం ప్రక్రియను ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు, తర్వాత సాధారణ బ్యాలెట్లను లెక్క అనేది చేపడతారు. అయితే ఈ వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ వద్దకు తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కట్టలు కడతారు. వాటిని డ్రమ్ముల్లో వేసి పూర్తిగా కలిపి ప్రతి రౌండ్ లోనూ 1000 బ్యాలెట్ పత్రాలను అంటే 40 బండిల్స్ చేసి ఒక్కొక్క టేబుల్ కు కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన ఏవైతే చెక్క పెట్టెలు ఉంటాయో వాటిలో వేసి బ్యాలెట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కట్టి ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, నోటా ఓట్లు ఎన్ని, చెల్లని ఓట్లు ఏ విధంగా ఉన్నాయి, నమోదు చేసిన అభ్యర్థుల తరఫున ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఇదే పద్ధతిలో ప్రతి వార్డు ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు ధ్రువపత్రాలు అందజేసి దానికి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు ఫలితాలు. మొత్తం ఓవరాల్ గా 12 నుంచి 1 లోపే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ అనేది తెలిసిపోతుందని చెప్పి ఇక్కడైతే చర్చ జరుగుతుంది సునీత. అయితే నగేష్, ఒకవేళ చెల్లని ఓట్లకు సంబంధించి కనుక చూస్తే వాటికి సంబంధించి ఏ రకంగా వాటిని గుర్తిస్తారు? చెల్ల నోట్ల విషయాలకు సంబంధించి ఇటీవలే ఎన్నికల కమిషన్ కొన్ని వీడియోలు కూడా విడుదల చేసింది. ఎందుకంటే ఈ బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి ఏదైనా సింబల్ ఉంటుందో ఆ సింబల్ పైన వేసిన ముద్రను ఆ ఫోల్డ్ చేసే క్రమం అయితే రైట్ నుంచి లెఫ్ట్ కానీ లెఫ్ట్ నుంచి రైట్ కానీ ఫోల్డ్ చేయాలి. అయితే కొంతమంది అడ్డంగా ఫోల్డ్ చేస్తే ఏదైతే సింబల్ వేసిన స్టాంప్ అనేది మరో దానిపైన కూడా పడుతుంది. కాబట్టి అది చెల్లని ఓటు కింద వస్తుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ గత వారం రోజుల క్రితమే ఏ ఎలక్షన్ సంబంధించి పోలింగ్ బ్యాలెట్లలో వేసే స్టాంప్ ఏదైతే ఉంటుందో అది వేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలు ఏవైతే స్టాంపు వేసే క్రమంలో ఎలాంటి పద్ధతి పాటించాలనేది ముందుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయితే ఒకే స్టాంపు 2 ఏదైతే పార్టీ సింబల్స్ కావచ్చు, ఇండిపెండెంట్ సింబల్స్ పడితే ఆ ఓటు చెల్లని దానిగా గుర్తించి దాన్ని ఇమీడియట్ గా అభ్యర్థులకు చూపించి అది పక్కన పెడతారు. అలాంటి వాటికి గొడవలు లేకుండా ముందస్తుగా ఏర్పాటు కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.
ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకైతే సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు అయితే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థులతో పాటుగా ఏజెంట్లకు ఐడి కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాతో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే జరగనుంది. ఇక మరోపక్క వరంగల్ జిల్లాకి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ సునీత. ఇప్పుడిప్పుడే కూడా ఇక్కడ కౌంటింగ్ కేంద్రాలకైతే ఏజెంట్లు అభ్యర్థులు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమయం 7:30 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో వీరికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకైతే లెక్కింపు ప్రక్రియ అయితే మొదలవుతుంది. మొదట లెక్కింపు కేంద్రాల్లో ఉన్నటువంటి భద్రపరిచినటువంటి బ్యాలెట్ బాక్స్ అయితే ఆయా సంబంధించిన పార్టీలు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో మాత్రం ఇటు సీట్లను అయితే పరిశీలించిన తర్వాత అయితే వీటిని అయితే తెరుస్తారు. మొదట ఓట్లను అదేవిధంగా పార్టీల గుర్తుల వారిగా వేరు కట్టలు అయితే కడతారు. ఆ తర్వాత ఇక్కడ లెక్కించినటువంటి ఓట్లను ఏ పార్టీ ఎన్ని వచ్చాయో అవన్నీ కూడా ఒకసారి నమోదు చేస్తారు. ఎప్పటికప్పుడు కూడా లెక్కింపు వివరాలను కూడా ఇక బోర్డుపై కూడా అయితే కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటు 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నేపథ్యంలో 260 వార్డులు ఉన్నాయి. ఇందులో 1073 మంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి అనుగుణంగా అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రాంతాల్లో మాత్రం అక్కడే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలు పెట్టాలని చెప్పొచ్చు. మొత్తం ఇక్కడ మహబూబాబాద్ జిల్లా పరిధి చూసుకుంటే మాత్రం 36 వార్డులు ఉన్నాయి. ఈ యొక్క రిజల్ట్ మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. మొదటగా మాత్రం ఇటు వర్ధనపేటకు సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించినటువంటి రిజల్ట్ అయితే కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 12 వార్డులే ఉన్నాయి కాబట్టి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క రౌండ్ లో మాత్రం 3 వార్డులకు సంబంధించిన ఓట్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వీటి కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి సుమారుగా ఒక్కొక్క రౌండ్ కూడా 100 మంది సిబ్బందిని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఒక టేబుల్ చొప్పున కూడా అంటే 3 వార్డులకు సంబంధించి ఒక టేబుల్ అయితే ఏర్పాటు చేస్తారు. 4 టేబుల్లను ఇక్కడ వేయడం, అదేవిధంగా మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి, అదేవిధంగా అక్కడ అభ్యర్థులు, అదేవిధంగా ఏజెంట్ల సమక్షంలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుందని చెప్పొచ్చు. ఒక్కొక్క రౌండ్ మాత్రం సుమారుగా గంట నుంచి గంటన్నర పట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓట్లకు అనుగుణంగా వాటిని లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియ చేసిన తర్వాత వెంటనే కూడా రిజల్ట్స్ ప్రకటించడం, ఆ తర్వాత మిగతా సంబంధించినటువంటి 3 అభ్యర్థులు కూడా మళ్ళీ లోపలికి పిలుస్తారు. సేమ్ అదే విధంగా ఏజెంట్లను సమక్షంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది చెప్పచ్చు. ఇందులో కౌంటింగ్ జరిగేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని చెప్పొచ్చు. గతంలో అనుభవం ఉన్నటువంటి అధికారులను ఇక్కడ రిటర్నింగ్ అధికారి సమక్షంలో వీరి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇట్లా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పారదర్శకంగా ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ జరిగేందుకైతే కూడా అధికారులు ఏర్పాటు చేయడం, ఇక్కడ మైక్రో అబ్జర్వర్లు, సీసీ కెమెరాల నిఘాలో మాత్రం యొక్క కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మరో పక్కనే అభ్యర్థులు, ఏజెంట్లు ఉంటారు కాబట్టి లెక్క పెట్టేటువంటి ప్రతి ఒక్క ఓటును కూడా వారికి చూపించిన తర్వాత ఆ యొక్క బాక్స్ లో వేసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అయితే చేస్తారు. కాబట్టి ఇందులో ప్రధానంగా ఏవైనా తెల్లని ఓట్లు ఉన్నా గానీ, లేకపోతే ఏదైనా బ్యాలెట్ బాక్స్ సంబంధించిన స్వస్తిక్ 2 వైపులా ముద్రణ పడినా, లేకపోతే కాస్త ఏమైనా బ్యాలెట్ బాక్స్ రాతలు రాసినా, లేకపోతే ఇంకేమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తెల్లనివిగా ప్రకటిస్తారు. అవన్నీ కూడా ఏజెంట్ల సమక్షాన్ని చూపించడానికి అవి వేరుగా చేస్తారని చెప్పొచ్చు. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ జరగడంలో మెయిన్ కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే కూడా ఏదైనా ఓట్లు మాత్రం సమానంగా వస్తే మాత్రం ఇక్కడ అభ్యర్థుల సమక్షంలో వారందరినీ కూడా చూపించిన తర్వాతకి దీన్ని మాత్రం రిటర్నింగ్ అధికారి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఉదాహరణకు ఒక అభ్యర్థి మరొక అభ్యర్థికి సమానమైన ఓట్లు వచ్చినప్పుడు ఆ గెలుపును నిర్ధారించే అధికారం మాత్రం రిటర్నింగ్ అధికారి ఉంటుంది. ఈ క్రమంలో వారి సమక్షంలోనే ఏతుందో కూడా ఒక లాటరీ ద్వారా కూడా విజేతను అయితే ప్రకటిస్తారు. ఏతుందో కూడా అభ్యర్థులు సమానంగా వచ్చినట్టు వారందరూ కూడా చిట్టీలపై పేర్లు రాసి ఒక బాక్సులు వేసిన తర్వాత అందులో ఒకరితో అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన క్రమంలో ఎవరైతే పేరు వస్తారో వారిని విజేతగా అయితే కూడా ప్రకటిస్తారని చెప్పొచ్చు. దీనికి పూర్తి అధికారం అంతా అక్కడ రిటర్నింగ్ అధికారిపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు
ఇలాంటి ఘటనలు కూడా గతంలో చూసుకున్నాం. గతంలో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇట్లాంటి చాలా జరిగాయి. కాబట్టి ఇటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలు కూడా ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే మాత్రం ఇలాంటి ఏదో ల్యాటర్ ద్వారా కూడా విజేతను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. మరోవైపు ఇచ్చినటువంటి ఏదైనా సమస్య ఏర్పడినా లేకపోతే ఏదైనా ఏదో లెక్కింపు ప్రక్రియలో తమకు ఏమైనా అనుమానం వచ్చినా కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత 1 నుంచి 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో మాత్రం అటువంటి అభ్యర్థి ఏజెంట్ తో సహా ఒక లేఖలో కూడా పూర్తిగా దానికి సంబంధించిన అంశాలను పొందుపరుస్తూ రిటర్నింగ్ అధికారికి అయితే లెటర్ రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అందులో సరైనటువంటి తప్పులు ఉన్నాయా లేదా దానిపై కూడా ఒక లెటర్ ద్వారా ఇచ్చిన తర్వాత దాన్ని అయితే రిటర్నింగ్ అధికారి దాన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాతే రీకౌంటింగ్ చేయాలా వద్దా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకునేందుకైతే రిటర్నింగ్ అధికారిదే ఫైనల్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాలు మాత్రం పోలీసులు భారీగా అయితే భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలింగ్ సంబంధించిన అయిపోయిన తర్వాత ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి కౌంటింగ్ సంబంధించిన కేంద్రాలకు సుమారుగా 200 మీటర్ల పరిధి వరకు ఎవరిని కూడా అనుమతించడం, కేవలం అభ్యర్థులు వారితో ఉన్నటువంటి ఏజెంట్స్ కు ఒక ప్రత్యేకమైనటువంటి ఐడి కార్డును అయితే ఏర్పాటు చేశారు. వారిని మాత్రమే లోపలికైతే అనుమతిస్తారు. ఈ క్రమంలో మిగతా సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా మిగతా సంబంధించిన అనుచరులు ఎవరిని కూడా కౌంటింగ్ కేంద్రాలకి రాకుండా కూడా వారిని అయితే అనుమతి అయితే నిరాకరించాలని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఈ 200 మీటర్ల లోపు ఎవరున్నా కూడా వారిపై కేసులు నమోదు చేస్తా అని చెప్పి ఇప్పుడు ఒకవైపు వరంగల్ సిపి సంతోష్ సింగ్ అయితే ఒక హెచ్చరికలు జారీ చేయడం, ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఏదో బిఎన్ఎస్ సెక్షన్ 163 ప్రకారం అయితే సెక్షన్ అయితే అమల్లో కాబట్టి ఎవరు కూడా గుంపులుగా రాకూడదు, ఎవరు కూడా ఆందోళనకరమైనటువంటి అంశాలు అదేవిధంగా ర్యాలీలు అలాంటి చేయకూడదంటూ కూడా కొన్ని ఆంక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కూడా ఒక్కొక్క రౌండ్ కు సంబంధించి 3 వాటినైతే కౌంటింగ్ జరుగుతుంది. సుమారుగా గంట నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మొదటగా చిన్న ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఇటు వర్ధనపేట, కేసముద్రం వీటికి సంబంధించిన ఫలితాలు మాత్రం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. భూపాలపల్లి, మైపాదు ఈ పరకాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కాస్త లేట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, మరోపక్క ఒకవేళ వరంగల్ జిల్లాలో సున్నితమైన ప్రాంతాలు ఉంటే గనుక అక్కడ పర్యవేక్షణ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా భద్రతా చర్యలు ఉన్నాయి? ఏదో కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ కౌంటింగ్ హాల్లో మొత్తం 40 టేబుల్స్ వేసారు. నేపథ్యంలో ఒక్కొక్క టేబుల్ కు ఒక్కొక్క రిటర్నింగ్ అధికారి ఉంటారు. వారి సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వారి సమక్షంలో ఏజెంట్లు ఇటు అభ్యర్థులు అయితే ఉంటారు. ఈ క్రమంలో ఇవన్నీ కూడా సీసీ కెమెరా అబ్జర్వేషన్ లో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ సున్నితమైనటువంటి ప్రాంతాలు చూసుకుంటే మాత్రం ఇటు మైబాద్ కౌంటింగ్ కేంద్రం అదేవిధంగా భూపాలపల్లి ఇక్కడ పరకాలతో పాటు ఇక్కడ జనగమ ప్రాంతాల మీద కాస్త ఏదో అభ్యర్థుల మధ్య కాస్త ఇదివరకే గొడవలు జరిగాయి. ఎందుకంటే పోలింగ్ జరిగేటువంటి ప్రాంతంలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కాస్త ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి కౌంటింగ్ జరిగేటువంటి అంశాలు మాత్రం ఏమైనా కొద్దిపాటి డిఫరెన్స్ తోటి గెలిచిన అభ్యర్థులు ఉంటే మాత్రం అటువంటి వారు అభ్యర్థన చేసే అవకాశం ఉంటుంది, బయట ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా నిర్వహించేందుకైతే పోలీసులు నిమగ్నమయ్యారు. సుమారుగా పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఉంటుంది. ఒకవైపు ఏదో కూడా కౌంటింగ్ హాల్ దగ్గర ఉండటం, అదేవిధంగా మెయిన్ గేట్ ఉంటా, అదేవిధంగా 200 మీటర్ల పైగా అంటే 3 అంచెల భద్రత నేపథ్యంలో ఇక్కడికి ఎవరిని అనుమతించకపోవడం, ఏదైనా ప్రత్యేకమైన గుర్తింపు సంబంధించిన వారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ఐడి కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని సెన్సిటివ్ సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకున్న పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్, ఒక నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఎన్నికల నియమాల్ని ఎవరు కూడా ఉల్లంఘించిన క్రమంలో వారికి కూడా ఎన్నికల నియమాల ప్రవర్తన కింద కూడా కేసులు అయితే నమోదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కొంతమంది కేవలం పోలింగ్ కేంద్రాలు దూసుకురావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అందులో ప్రచారాలు నిర్వహించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి అధికారులతో దూసుగా ప్రవర్తించడం, అలాంటి ఘటనల నేపథ్యంలో పోలీసు వారిపై కూడా కేసులు అయితే నమోదవుతాయి. కానీ ఇక్కడ కౌంటింగ్ సంబంధించిన నేపథ్యంలో కూడా ఏదైనా ర్యాలీలు నిర్వహించిన అనుమతి లేకుండా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఏతున్నా కూడా ఏదైనా
ఇంకు సంబంధించినటువంటి అంశాలు అయితే మిగతా సంబంధించిన రిటర్నింగ్ అధికారికంగా దురుసుగా ప్రవర్తించడం, ఇతరులతో ఏమైనా దాడులో పాల్పడితే మొత్తం వారిపై కూడా ఎన్నికల సంఘం సంబంధించి కొన్ని ప్రవర్తన నియమాలు ఉంటుంది. దానికి అనుకూలంగా అయితే కూడా కేసులు నమోదే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. శ్రీకాంత్, వరంగల్ లో పార్టీల పరంగా చూసుకున్నట్లయితే అక్కడ వారి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఎవరికి ఎక్కువగా పోటీ కనిపిస్తుంది అనుకోవచ్చు? ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ప్రస్తుతం మాత్రం నిన్నటి వరకు కూడా అభ్యర్థులు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా తర్జన భర్జనగా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం మరి కొద్దిసేపట్లో వస్తుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ తో పాటు బీజేపీ పార్టీలు వీరంతా కూడా ఎవరికి వారు ఉన్నటువంటి సర్వేలు నిర్వహించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తమదే పై చేయి అంటూ కూడా ఒకరిపై ఒకరైతే రిజల్ట్ ను సోషల్ మీడియాలో కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లో తేటతెల్లం కానున్నాయి. ఎవరి అంచనాలు తారుమారవుతాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అధికార పార్టీ మాత్రం ఖచ్చితంగా తామే గెలుస్తామంటే ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం గతంలో గెలిచినటువంటి రిజల్ట్ ను మళ్ళీ రిపీట్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ తన ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీజేపీ పార్టీకి పట్టునట్టు ప్రాంతాల్లో తమ ఉనికిని కోల్పోకూడదు, తన ఉనికిని కాపాడుకునేందుకు కూడా వారు కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. తమ కూడా ఒక గెలుస్తామని చెప్పి ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా తేలాంటి కూడా మధ్యాహ్నం వరకు అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సుమారుగా 10 గంటల వరకే కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి అంచనాకు ఎలా ఉంటుందో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, ఓట్ల లెక్కింపు విషయంలో ఏమైనా సమస్య వస్తే గనక బ్యాకప్ ప్లాన్స్ ఏమైనా తీసుకున్నారా అధికారులు? ఎస్, అంటే ఓటింగ్ సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎందుకంటే అదంతా కూడా గత అనుభవంలో ఉన్నటువంటి అధికారులు ఉండటం ఏతుందో వారు కౌంటింగ్ సంబంధించినటువంటి బాక్స్ కూడా అభ్యర్థులు అదేవిధంగా ఏజెంట్ల సమక్షంలోనే సీల్ అయితే ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడటువంటి ఒక బాక్స్ నుంచి కూడా అవన్నీ కూడా వేరు చేస్తారు. చేసేటువంటి క్రమంలో పూర్తిగా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. అభ్యర్థులు ఏజెంట్లు ఉన్న క్రమంలో అవన్నీ కూడా గుర్తులు చూపించినప్పటికీ ఒక్కొక్క బాక్సులు అయితే వేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వేసిన తర్వాతకి అవన్నీ కూడా కట్టలు కడతారు. ఒక్కొక్క కట్ట 50 చొప్పున కూడా ఓట్లను కట్టిన తర్వాత అవన్నీ కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తిగా అందరి సమక్షంలోనే కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ మిగతా సంబంధించినటువంటి ఎవరు కూడా అనుమతించాడు, వీరి సమక్షంలో కొనసాగుతుంది. అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం. మరోవైపు ముందుగా అయితే కూడా ఇప్పుడు 8 గంటల ప్రాంతంలో పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టిన తర్వాతకి ఆ తర్వాతకి మిగతా సంబంధించినటువంటి ఓట్లను లెక్క పెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతకి సుమారుగా ఒక్కొక్క రౌండ్ కూడా తర్వాత అయితే కూడా వెంటనే కూడా ఫలితాలను విడుదల చేస్తారు అధికారులు. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత గెలుపు ఊరేగింపుల పైన ఏమైనా ఆంక్షలు విధించారా అధికారులు? ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కొన్ని ప్రత్యేకమైన ఆంక్షల నుంచే ఎవరు కూడా గెలుపు అదేవిధంగా ఓటర్లకు సంబంధించిన ర్యాలీలు నిర్వహించడం, అదేవిధంగా డీజేలు మిగతా సంబంధించిన సౌండ్ సిస్టమ్ సంబంధించిన అవి బైక్ ర్యాలీలు కానీ ఎలాంటివి కూడా లేవని చెప్పి స్పష్టంగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సంతృప్తి సింగ్ అయితే ఒక మీడియా సమావేశాలు జరపడం జరిగింది. ఎవరు కూడా అనుమతి లేకుండా కూడా ర్యాలీ నిర్వహిస్తే మాత్రం వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎవరికి కూడా నినాదాలు చేయడం, గుంపులుగా ఉండడం అవన్నీ కూడా నిషేధం అంటూ కూడా పోలీసులు అయితే కొన్ని ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.